అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అతిరుద్ర మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కవిటం అనే గ్రామంలో దాదాపు 14 రోజుల పాటు ఈ అతిరుద్ర మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, 14 రోజుల పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం? ఈ లోకంలో మానవ జీవితం ఇహంలోనూ పరంలోనూ శుభం కలగాలంటే యజ్ఞం శ్రేష్టమైంది. యజ్ఞేన యజ్ఞమైన్ దేవాహ తాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ అని మనకి వేదం చెప్తోంది. కాబట్టి ధర్మంలో యజ్ఞం శ్రేష్టమైంది. దానివల్ల ఇహంలో ధనప్రాప్తి, జీవితం సుఖమయం అవటం, చక్కగా సంతాన ప్రాప్తి, సంసార సుఖం, అంతేకాకుండా విద్య లభిస్తాయి. తర్వాత మోక్షం లభిస్తుంది. అందువల్ల యజ్ఞం చాలా శ్రేష్టమైంది. యజ్ఞాల్లో అతిరుద్ర యాగం కన్నా గొప్ప యాగం ఈ లోకంలో లేదు. అటువంటి ఈ అతిరుద్ర మహాయాగాన్ని మన కవిటం గ్రామస్తులు చాలా భక్తిపరులు. వీరు మొదటి నుంచి కూడా ఈ గ్రామంలో అనేక ధార్మిక కార్యక్రమాలు అందరూ కలిసికట్టుగా చక్కగా చాలా అద్భుతంగా బాగా చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ గ్రామంలో ఈ యాగం చేయడానికి ప్రధాన కారణం అది. భక్తిపరులు ఉన్న చోట్ల బాగా చేస్తే వాళ్ళు సహకరిస్తారని. అంతేకాకుండా ఈ యాగం వల్ల లోకక్షేమము, సకాల వర్షాలు, అందరూ ఆరోగ్యవంతంగా జీవించటము, అందరూ కూడా చక్కగా మంచి విద్యావంతులు, జ్ఞానవంతులు అవటం, మంచి విద్యా ఉద్యోగ అవకాశాలు రావటము, అంతేకాకుండా మహాజ్ఞానం ప్రాప్తించి మోక్షం లభించడము యజ్ఞం వల్ల లభిస్తుంది. అందువల్ల ఈ యాగాన్ని ఈ గ్రామంలో నిర్వహించడం జరుగుతోంది లోకక్షేమం కోసం. దాదాపు జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ చేయడం, ఈ గ్రామంలో ఎంచుకోవడానికి గల కారణం? ఈ గ్రామంలో గత 100 సంవత్సరాల నుంచి కూడా అనేక యజ్ఞాలు జరుగుతున్నాయి. ఈ గ్రామంలో రామనామ యజ్ఞం అని 12 సంవత్సరాల పాటు ఏకధాటిగా హరిరామ యజ్ఞం జరిగింది. హరిరాంబాబు గారిని ఒక ఆయన ఈ గ్రామంలో చేశారు. అంతేకాకుండా మాది ఉమారామలింగేశ్వర ట్రస్ట్ నెలమూరు, మాది వేద పాఠశాల. మేము ట్రస్ట్ ద్వారా ఇప్పుడు 75 యాగాలు చేశాం. ఈ 75 యాగాల్లో ఈ గ్రామంలో ఇంతకుముందు 3 యాగాలు చేస్తున్నాం. ఈ గ్రామం యొక్క ప్రజల యొక్క భక్తిభావాలు, ఈ యొక్క ధర్మకార్యానికి సహకరించే స్వభావము బాగా అత్యుత్తమంగా ఉంటుంది. అందువల్ల ఈ గ్రామంలో ఈ యాగం చేస్తున్నాం. పైగా అంతేకాకుండా ఇది పాలకొల్లు పెనుగొండ రోడ్డు మీద ఉండటం, రోడ్డు ఫేసింగ్లో ఈ స్థలం చక్కగా అనుకూలంగా ఉండటం, అందులో గ్రామస్తులు సహకరించడం, ఈ కారణాల వల్ల ఈ యాగాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. 14 రోజుల పాటు ఇక్కడ ఎవరెవరు రానున్నారు ప్రముఖులు? మన ఈ ఆసంట ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మాజీ మంత్రి వర్యులు రంగనాథరాజు గారు, మరియు పాలకొల్లు ఎమ్మెల్యే గారు నిమ్మల రామారెడ్డి గారు, మరియు పెనుగొండ భీమవరం ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు, అలాగే కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు మంత్రివర్యులు తణుకు, అలాగా ఆర్వి రాధాకృష్ణ గారు, ఇలాగా మన పీతా సత్యనారాయణ గారు, ఇలా అనేక మంది రాజకీయ నాయకులు, చెల్ల జగ్గిరెడ్డి గారు, అలాగా అనేక మంది ప్రముఖులు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రధాన సలహాదారు గారు జ్వాలావరం శ్రీకాంత్ గారు, ఇలాగ పెద్ద వాళ్ళందరూ కూడా యాగానికి విచ్చేస్తున్నారు. సామెత షణ్ముఖ శర్మ గారు, అలాగే అనేక మంది మహోమహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, ఇలాంటి మహాపండితులందరూ కూడా ఈ యాగానికి విచ్చేస్తున్నారు. వారి యొక్క ధర్మ ప్రవచనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కల ప్రజలు అతిరుద్ర మహాయాగం అంటే వినే ఉంటారు, కానీ చాలామంది చూసుండ్రు. అంటే ఇది ఏ విధంగా చేస్తారు 14 రోజుల పాటు? ఈ అతిరుద్ర మహాయాగం ఇప్పుడు చేసుంటే చూసుండేవారు, కానీ చేసి ఉండలేదు కాబట్టి చూసుండే అవకాశం లేదు. చాలామందికి అతిరుద్ర యాగం గురించి ఏమీ అవగాహన లేదు. అతిరుద్ర మహాయాగం అంటే వేద ప్రమాణం ప్రకారంగా లోకంలో అతిపాతకము అనేటువంటి తొలగించే శక్తి కేవలం ఈ యాగానికి మాత్రమే ఉంది. ఇది వేద ప్రమాణం. అంతేకాకుండా ఈ యాగం సహస్ర చండీ అంటే 1000 చండీ పారాయణలు చేసి దశాంశం హవనం చేస్తారు. అదేవిధంగా ఇది మాఘమాసం మహాసౌర హోమం చేస్తారు. ఆ యాగశాల ప్రత్యేకంగా నిర్మించబడింది. అదేవిధంగా ఈ యాగంలో దశ మహావిద్య, ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య అని అమ్మవారి నామాలు. అలాగా ఆత్మవిద్య అంటే జ్ఞాన విద్య, మోక్షాన్ని ఇచ్చేది. మహావిద్య అదే మహావిద్య, అది శ్రీవిద్య. ఈ శ్రీవిద్యనే మహావిద్య, ఆత్మవిద్య అంటారు. ఈ శ్రీవిద్యోపాసకులు పూర్ణదీక్షాపరులు ఎవరైతే ఉంటారో వారు ఆరాధించే విధానమే మహావిద్య. ఈ మహావిద్య శ్రీవిద్యోపాసనలో శ్రేష్టమైనది. అటు శ్రీవిద్యోపాసకులు పూర్ణదీక్షాపరులు ఈ ఒక యాగశాలలో ఈ దశ మహావిద్యలో ఒక్కో రోజు ఒక అమ్మవారిని ఆవాహన చేసి ఆ తల్లికి మూలమంత్ర జపాలు, అదేవిధంగా పారాయణలు, హవనం చేస్తారు. అదేవిధంగా ఈ యాగంలో ఏవైతే జ్ఞానానికి ఆధారమో, లోకానికి ఆధారమో చతుర్వేదములు, ఆ చతుర్వేదములు పండితులు ఇచ్చేసి ఆ వేద పండితులు ఆ వేదాలను సంపూర్ణంగా పారాయణ చేసి
హవనం చేస్తారు. ఈ 4 వాటితో పాటుగా ఈ అతిరుద్ర మహాయాగం ఈశ్వరుడికి సంబంధించినటువంటి అత్యుత్తమ యాగం ఇది. దీనిపైన ఇంకో యాగం లేదు కాబట్టి ఈ యాగాన్ని ఒక 150 మంది దాకా పండితోత్తములు చక్కగా శ్రావ్యంగా రుద్రం గానం చేసి, అలాగే విధంగా స్వామివారికి అభిషేకం చేసి, అదేవిధంగా రుద్రహోమం చేస్తూ ఉంటారు. అప్పుడు రుద్రయాగం ఇంత గొప్పది. ఈ యాగం గురించి తెలిసిన వాళ్ళు ఇప్పుడు కూడా భక్తిపరులు దీన్ని విడిచిపెట్టరు, తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు ఎవరైనా వచ్చే అవకాశం ఉంది? వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కడనో సరే ఇది మీడియా ద్వారా బాగా వెళ్ళిపోతుంది. ఇదివరకు టీవీలో ఎక్కువ చూసేవారు, ఇప్పుడు అంతా కూడా ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్ ద్వారా, ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా, అదే ఫేస్బుక్ ద్వారా బాగా ఎక్కువ పెడుతుంది. ఆ వెళ్ళే వాళ్ళందరూ మాకు అనేక రాష్ట్రాల నుంచి ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మా దేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంత గొప్ప యాగం మీ గ్రామంలో చేస్తున్నారు, మాకు మహదానందంగా ఉంది, మా కొత్తలతో పాల్గొంటాం, వచ్చి చూస్తాము అని చెప్పి చాలామంది మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. అనే దశ మహావిద్య, చతుర్వేద హవనము, అదేవిధంగా మహాసౌరము, సహస్యండితో కూడినటువంటి అతిరుద్ర మహాయాగంలో ప్రతిరోజు కూడా కాణిపాకం నుంచి ఒక రోజున, అలాగా తిరుపతి దేవస్థానం నుంచి, అక్కడి నుంచి శ్రీకాళహస్తి నుంచి, శ్రీశైలం నుంచి, అలాగే త్రిపురాంతకం నుండి, అలా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి, ద్వారకా తిరుమల నుండి, అన్నవరం సింహాచలం ఇట్లాంటి మహాక్షేత్రాల నుంచి రోజుకు ఒక్కొక్క స్వామివారు దివ్యమూర్తులు ఇక్కడ కళ్యాణమూర్తులు ఇచ్చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో స్వామివారికి సాయంకాలం 5 గంటల నుంచి 8 గంటల దాకా కళ్యాణ మహోత్సవం చాలా వైభవపేతంగా అద్భుతంగా జరగబడుతుంది. ఈ కార్యక్రమాలతో అంతే మహామహా ప్రముఖుల యొక్క ప్రవచనాలు ఇవన్నీ చాలా ధార్మికంగా, శాస్త్రోక్తంగా, విధి విధానంగా జరగబడతాయి. భక్తులంతా కూడా 15-20 వేల మంది దాకా ఇక్కడ భక్తులు వచ్చే అవకాశం ఉంది. అన్ని ఏర్పాట్లు కమిటీ వారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ విషయం ఏమిటి, మంచినీటి సౌకర్యం ఏంటి, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం విషయం ఏమిటి, అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం ఏంటి, ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా శాంతి భద్రత విషయంలో కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. రోడ్డు మీద ట్రాఫిక్ కంట్రోల్ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ భక్తులు అందరూ రావచ్చు, చక్కగా యజ్ఞంలో పాల్గొవచ్చు, స్వామివారి పాత్రలు. అంతేకాకుండా ఈ యాగంలో ప్రతిరోజు భక్త మహాశులు సువాసుల చేత లలితహస్త పారాయణ జరగబడుతుంది. హైదరాబాద్లో అనంతలక్ష్మి గారిని ఒక ఆవిడ ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. ఆవిడ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ రోజు కూడా కొన్ని వేల మంది చేత లలితసహస్ర పారాయణ రోజు నిత్యం జరగబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భక్త మహాశులందరూ కూడా పాల్గొని లలితహస్ర నామపారాయణలో పాల్గొవచ్చు, యజ్ఞంలో పాల్గొవచ్చు, దర్శించవచ్చు, ఈ యొక్క ఫలాన్ని పొందవచ్చు. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఇది ఒక 5-6 ఎకరాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం పెడతాం జరిగిందండి. మీ కార్యక్రమంలో అందరూ కూర్చుని పూజలు చూడటానికి అవకాశం ఉంటుందండి. మంచినీళ్ళ సౌకర్యం, భోజన సౌకర్యం, ప్రసాదం సౌకర్యం అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగిందండి. కవిటం గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిపెట్టిన మా శాస్త్రి గారికి, మరి మా కవిటం గ్రామ పెద్దలు మండ విశ్వనాథ్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, అందరూ పెద్దలు దీనికి ఫుల్ కోఆపరేషన్ చేస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు, తమ్మిరెడ్డి గారు, అలాగే అందరూ ఫుల్ కోఆపరేషన్ చేస్తున్నారు. దీనికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. పార్కింగ్కి ఇచ్చాం. మెడికల్గా కూడా వాళ్ళకి ఏ ఇబ్బందులు రాకుండా తగ చర్యలు తీసుకుంటామని మా కమిటీ అందరం ఇప్పుడే ఆలోచించుకుంటున్నాం. దాని గురించి ఇక్కడ సెపరేట్గా చిన్న స్టాల్ కింద ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా అర్జెంట్ అవసరాలు వస్తే ఆ అవసరాలను తీర్చడానికి మా కమిటీ వారు అందరూ ముందరకు వస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కవిటం గ్రామం పెద్దలందరూ ఇక్కడ అందరూ మా గ్రామ దిక్కింద చూసుకుని అందరూ ముందరకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కవిటం అనే గ్రామంలో ఈ అతిరుద్ర మహాయాగం అనేది నిర్వహిస్తున్నారు. దాదాపు నిత్యం కూడా 10,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. వీరందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. పెద్ద ఎత్తున పార్కింగ్ కూడా స్థలం ఏర్పాటు చేస్తాం. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాం. నిత్యం కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తామని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.